చేయడం చేతగాక మమ్మల్ని అంటే ఊరుకునే ముచ్చటే లేదా అంటున్నాడు పొంగులేటి సుధాకర్. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్టు మా పేక నొక్కలేరంట గొంతు చించుకోవడానికి వచ్చాడు. వాళ్ళు సుధాకర్ అన్న రెడీనా? గుడ్డ కాల్చి మా మీద వేయాలని చూస్తున్నారా? ఒరే నీ మీద ఎవరుకుంటదన్నా అంత కోపం? 1200 పైన ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు ఆత్మహత్యలకి మీ పాపమే. పవర్లో 10 ఏళ్ళు ఉన్నారాయా, పాపాల లిస్టు పొడుగ్గానే ఉంటది. 10 మంది పైన మంత్రులు మీ కేబినెట్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లో మంత్రులు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు చేశారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉన్నప్పుడు మంత్రులు చేశారు. మీ ఈపు మీకు కనిపించడం లేదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అన్నదాతకి భరోసా ఇవ్వాల్సిన సమయంలో మీరు ఎవరు మాట్లాడొద్దు, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం. నోళ్ళేం గుట్టేరు, మీరొకటి అంటే వాళ్ళు 4 అంటారు. దయచేసి ప్రతిపక్షాలు చెప్పేది వినండి. వాళ్ళు చెవుల్లో దూదేం పెట్టుకోవడంలే. ముఖ్యమంత్రి గారు, అధికార పక్షం, మంత్రుల యొక్క మైండ్ సెట్ చూస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి రంగం సిద్ధమైనట్టు అనిపిస్తుంది. నిప్పాసు గాల తాటి సెట్ అంత ఉంటావు, నీ గొంతు ఎవరన్నా నొక్కేది? మొట్టమొదట భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అధికార పక్షం కంటే ప్రతిపక్షం చెప్పే ఎక్కువ వినేటోడు. స్వాతంత్రం వచ్చినప్పటి ముచ్చట్లు ఇప్పుడెందుకులే. కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూని ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. మీరేం చెప్పినా వినాల్సిందేనంటే ఎట్టా కుదురుద్ది? మీకు 5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే వాళ్ళేం అండంలే, రస చేస్తే బయటికి పంపిస్తాం అంటున్నారు అంతే. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ మైండ్ సెట్ కూడా మారాలా? తప్పులు ఎతకడమే పని అయితే ఎట్టా? మీరు చేసే ప్రతి పనికి డోలు బాజే డోలు అని డోలు కొట్టడానికి లేవు ప్రతిపక్షాలు. డోలు కొట్టబడలే, కోడిగుడ్డు మీద ఏకలు బేకకపోతే చాలు. తప్పనిసరిగా మంచిని మంచి అంటాం, ఎక్కడన్నా పొరపాట్లు జరిగే ఎత్తి చూపుతాం. అవసరమైతే ప్రజా ఉద్యమం చేస్తుంది ప్రతిపక్ష పార్టీ, అది ప్రతిపక్ష రోలు. ఎన్ని రోజులైనా వాళ్ళు కూడా చర్చిస్తామని అంటున్నారులే. మీరు ముందే భయపెట్టే కార్యక్రమం. ఒరే భయపెడుతున్నారా? సూదులు గొచ్చుతామన్నారా? మేము బయటికి పంపిస్తాం. బయటికి వస్తే లోపలికి వెళ్ళేది ఉండదు. పోయినసారి టీడీపీ వాళ్ళని అట్టాగే చేశారు. ఎవరు పంపిస్తారు? ఎంతమందిని చూసింది ప్రతిపక్షాలు? చాలా చూసినాం, మేము ప్రభుత్వాలు నడిపినాం. మంచిగా ఉంటే మంచిగా ఉంటారంట. చాయిస్ ఈజ్ యువర్స్. కేసీఆర్ గారు మీ మంత్రులను కంట్రోల్ చేసుకోండి. ఇది మంచి భాష కాదు. వడ్డమ్మ బడవా, బయటికి పంపుతామన్న మాట ఏమన్నా బూతా? ప్రతిపక్షాల మూతి మీద కొట్టాలని చెప్పే సంస్కారహీనంగా మాట్లాడే మంత్రులు ఉన్నారు. అపార్థం చేసుకున్నావు. మూతి మీద కొట్టడం అంటే మాటకి మాట జవాబు ఇయ్యాలని. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటట్టు ఎలాగూ చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇప్పుడు అంత ప్రమాదం ఏమొచ్చింది బాసు? ఓడిపోయి ఒక పార్టీలో మంత్రులు ఉంటారు, ఇంకొక ఆయన ఒక పార్టీలో కలిసి ఇంకొక మంత్రి ఉంటాడు. ఇది ప్రజాస్వామ్యం. అడిగితే మూతి మీద కొట్టినట్టు జవాబేస్తారేమో. ప్రతిపక్షం దగ్గర సబ్జెక్ట్ లేదా? ఒరే లేకపోవడం ఏంది, మీకు ప్రతిదీ సబ్జెక్టే. ప్రతిపక్షం దగ్గర సబ్జెక్ట్ లేదు. వీళ్ళే ఎన్ని రోజులైనా వాళ్లే పారిపోయేటట్టు మేము జరుపుతాం. ఎందుకండి ఈ మాటలు? వాళ్ళేదో అన్నారని పారిపోబాకండి. సబ్జెక్ట్ ఉందో లేదో అవకాశం ఇచ్చి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో నడపండి సభలు. నీ వాలకం చూస్తుంటే యశ్వరూపం చూపించేటట్టు ఉన్నావు. తప్పనిసరిగా మా వాయిస్ బరాబర్ వినిపిస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగానే వినిపిస్తాం. వాళ్ళు ఏమన్నా తక్కువ? వాళ్ళు కూడా బరాబర్ వినిపిస్తారు. నిజంగా మీరు తప్పు చేయనప్పుడు దమ్ముంటే శాసనసభ శాసన మండలి వేదికగా మీ ఆరోపణలకు సమాధానం చెప్పి విజయండి. మీరు అనుకుంటున్నట్టు చెప్పకపోతే రేపు ప్రజా కోర్టులో మీరే దోషులుగా నిలబడాల్సి ఉంటుంది ఇలాంటి బుల్డోజ్ కార్యక్రమం చేస్తే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.